హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇయర్ అయితే ఎండింగ్లోకి వచ్చేసింది. ఎండింగ్లోకి ఏముందిలేండి, ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. సో ఇయర్ అయిపోయిందంటే కొత్త సంవత్సరం వస్తుంది. కొత్త సంవత్సరంలో మనకి కొత్త మొబైల్స్ అయితే లాంచ్ అవుతాయి. కొత్త మొబైల్స్ ఎవ్రీ ఇయర్ మనకి ఎవ్రీ మంత్ లాంచ్ అవుతూనే ఉంటాయి అనుకోండి. బట్ ఒకసారికి కొత్త మోడల్స్ని మాత్రం కొత్త సంవత్సరంలో చాలా పెద్ద పెద్ద కంపెనీలు లాంచ్ అయితే చేస్తుంటాయి. సో అందులో చాలా బ్రాండ్స్ ఈసారి మనకి జనవరి నెలలో ఫ్లాగ్షిప్ మొబైల్స్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. అలాగే ఫిబ్రవరి నెలలో కూడా చాలా ఫ్లాగ్షిప్ మొబైల్స్, అలాగే చాలా మొబైల్స్ అయితే రాబోతున్నాయి. ఎందుకంటే అక్కడ మనకి మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ అయితే జరగబోతుంది. అక్కడ మరెన్నో మొబైల్స్ని అయితే చూడొచ్చు. అయితే ఇప్పుడు ఈ జనవరి నెలలో మనకి రాబోయే మొబైల్ ఫోన్స్ ఏమిటి అనేది అయితే మాట్లాడుకుందాం. సో ముందుగా శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ మొబైల్స్ని శాంసంగ్ తీసుకొచ్చే ఫ్లాగ్షిప్ మొబైల్స్ అనమాట. మొత్తం ఇక్కడ S24, S24 ప్లస్, S24 అల్ట్రా 3 మోడల్స్ అయితే తీసుకురాబోతుంది. ఈసారి తీసుకురాబోయే శాంసంగ్ ఈ S24 సిరీస్లో గెలాక్సీ ఏఐని అయితే చూడడానికి ఉంటుందని చెప్పేసి అయితే రూమర్స్ వస్తున్నాయి అనమాట. అంటే వీళ్ళు ఒక చాట్ జీపీటీ లాగా వీళ్ళు ఓన్ ఏఐని అయితే డెవలప్ చేసి ఓన్ ఏఐ చాట్ బోట్ని అయితే డెవలప్ చేసి వీటిలో అయితే తీసుకురాబోతున్నారు. మనకున్న రూమర్స్ ప్రకారం కనుక చూస్తే ఈ మొబైల్లో లైవ్ ట్రాన్స్లేటర్ అయితే ఉండబోతుందంట. ఎవరితోనైనా మనం మాట్లాడుతున్నప్పుడు ఫోన్ కాల్స్ అవతల వాళ్ళు ఏ లాంగ్వేజ్లో మాట్లాడినా మనకు నచ్చిన లాంగ్వేజ్లో దాన్ని అయితే వినొచ్చు. సో ఇటువంటి ఫీచర్ని అయితే ఈ మొబైల్స్లో తీసుకురాబోతున్నారు ఏఐ బేస్డ్తో అని చెప్పేసి అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. అలాగే తెలిసిందే, ఇందులో మనకి అల్ట్రా మోడల్లో ఈసారి టైటానియం బాడీని అయితే యూజ్ చేయబోతున్నారు. ఇలాంటి మంచి మంచి ఫీచర్స్తో మనకి ఈ మొబైల్స్ అయితే రాబోతున్నాయి. ఈ మొబైల్స్ అన్నింటిలోనూ అంటే 3 మోడల్స్లోనూ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. అల్ట్రా మోడల్ చూసుకుంటే 6.8 ఇంచెస్ డైనమిక్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇక రేర్ సైడ్ మనకి మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేయబోతున్నారు. 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బట్ ఛార్జర్ వచ్చేసరికి వీళ్ళు అవుట్ ఆఫ్ బాక్స్ అయితే ఇవ్వరు. సో ఇవి మనకి మెయిన్ స్పెసిఫికేషన్స్. ఈ మొబైల్ ప్రైజెస్ లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన S23 సిరీస్తో కంపేర్ చేస్తే ఇంకో 10,000 రూపాయలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. మెయిన్లీ చూసుకుంటే మనకి ఈ అల్ట్రా మోడల్ 10 నుంచి 20,000 రూపాయలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ టైటానియం బాడీని యూజ్ చేయబోతున్నారు. అలాగే ఏ గెలాక్సీని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా వీటి ప్రైజెస్ పెరుగుతాయి. నేను అనుకోవడం వీటి ప్రైజు 1,30,000 రూపాయలు మనకి అల్ట్రా మోడల్ ఉండే అవకాశం ఉందని నేనైతే అనుకుంటున్నాను. వీటిని వచ్చేసరికి మనకి జనవరి 17వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అంటే ఇవన్నీ రూమర్స్ ఆల్మోస్ట్ మనకి. ఇక నెక్స్ట్ వివో X100 సిరీస్ మొబైల్స్ని అయితే లాంచ్ చేయబోతుంది. X100 అండ్ X100 Pro ఈ 2 మొబైల్స్ని ఆల్రెడీ వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. అవే మొబైల్స్ని ఇప్పుడు మన ఇండియాలోకి అయితే జనవరి 4వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. ఇది అఫీషియల్గా వివో అయితే కన్ఫర్మ్ చేసింది. ఇందులో X100 అండ్ X100 Proకి డిఫరెన్స్ ఏంటంటే కెమెరాస్. రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్లో ప్రో వెర్షన్లో మనకి మొత్తం 3 కెమెరాలు 50 మెగాపిక్సెల్ వాడితే నాన్ ప్రో వెర్షన్లో ఒక కెమెరా 64 మెగాపిక్సెల్ యూజ్ చేశారు. అంతే డిఫరెన్స్. రెండిట్లో మనకి మీడియాటెక్ డెమెసిటీ 9300 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 6.78 ఇంచెస్ LTPO AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. 1 బిలియన్ కలర్స్ సపోర్ట్ అయితే చేస్తుంది. 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే వస్తుంది. ఇక 5400 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్స్ అయితే వస్తాయి. ఈ మొబైల్స్లో హైలైట్ ఏంటంటే జేస్ లెన్స్. సో అంటే కెమెరాస్ను హైలైట్ అని చెప్పొచ్చు ఈ మొబైల్లో. ఇక ఈ మొబైల్ ప్రైజెస్ నేను అనుకోవడం దగ్గర 70,000-80,000 రూపాయలకి వెళ్ళొచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇక అలాగే ఒప్పో 11 సిరీస్ మొబైల్స్ని కూడా మన ఇండియాలోకి అయితే లాంచ్ అయిపోతుంది. సో ఆల్రెడీ వీటిని కూడా వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. మనకున్న ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం చూస్తే జనవరి 22వ తారీఖున ఈ మొబైల్స్ని మన ఇండియాలో లాంచ్ చేస్తారని చెప్పి అయితే తెలుస్తుంది. రెనో 11 Pro ఈ 2 మోడల్స్ ఉండొచ్చు. రెనో 11లో మనకి మీడియాటెక్ డెమెసిటీ 8200 ఈ ప్రాసెసర్ ఉంటుంది. రెనో 11 Proలో స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. డిస్ప్లే వచ్చేసరికి 6.74 ఇంచెస్ OLED డిస్ప్లే ఉంటుందన్నమాట. 1 బిలియన్ కలర్ సపోర్ట్ అయితే ఈ డిస్ప్లే వస్తుంది. రైట్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 32 మెగాపిక్సెల్, థర్డ్ కెమెరా 8 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. 4700 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో Android 14తో ఈ మొబైల్స్ అయితే రాబోతున్నాయి. సో ఇంకా ఈ మొబైల్ ప్రైజెస్ మేబీ నేను అనుకోవడం తక్కువ చూస్తే 30,000 రూపాయల పై నుంచే మనకి బేస్ వేరియంట్ రెనో 11 స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ OnePlus 12 సిరీస్ మొబైల్స్ని అయితే ఈసారి ఎర్లీగానే తీసుకొస్తుందని చెప్పొచ్చు. యాక్చువల్గా మనకి OnePlus 11 అండ్ 11R తీసుకురావడానికి మధ్యలో టైం గ్యాప్ అయితే తీసుకున్నారు. ఈసారి ఆ గ్యాప్ కూడా అయితే తీసుకోవట్లేదు అనమాట. OnePlus 12 మొబైల్ని ఆల్రెడీ చైనాలో అయితే లాంచ్ చేశారు. OnePlus Ace 3 అనే పేరు మీద 12Rని 4వ తారీఖున చైనాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఈ 2 మొబైల్స్ని మన ఇండియాలోకి అయితే జనవరి 23వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు అనమాట. ఆల్రెడీ అఫీషియల్గానే ఇది OnePlus అయితే కన్ఫర్మ్ చేసింది. ఇక్కడ మనకి OnePlus 12R లాస్ట్ టైం తీసుకొచ్చిన OnePlus 11Rతో కంపేర్ చేస్తే
ప్రాసెసర్ ఒకటి డిఫరెన్స్ అయితే వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్ ఉంటుంది. మిగిలిన ఆల్మోస్ట్ స్పెసిఫికేషన్స్ సేమే ఉండబోతున్నాయి అనమాట. ఇక మనకి OnePlus 12 కనుక చూస్తే 6.78 ఇంచెస్ LTPO AMOLED డిస్ప్లేతో వస్తుంది. 1 బిలియన్ కలర్స్ అయితే ఉంటాయి. స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే ఇందులో ఉంటుంది. UFS 4.0తో LPDDR5X ర్యామ్ టైప్తో అయితే వస్తుంది. రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్లో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 64 మెగాపిక్సెల్, థర్డ్ కెమెరా 48 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్తో వస్తుంది. 5400 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో, Android 14 ఆక్సిజన్ వాయిస్ 14తో, IP65 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్, అలాగే హజల్ బ్లేడ్ కెమెరా సపోర్ట్తో అయితే మొబైల్ వస్తుంది అనమాట. సో ఈ రెండు మొబైల్స్ ని మనకి జనవరి 23వ తారీఖున అయితే లాంచ్ అయిపోతున్నారు. ఈసారి మనకి OnePlus 12 ప్రైస్ ఎంత లేదన్నా సరే 70 నుంచి 80 వేల రూపాయలు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే 12R చూస్తే 40 నుంచి 45 వేల రూపాయల మధ్యలో తీసుకురావచ్చు. ఇక నెక్స్ట్ రెడ్మీ నోట్ 12 సిరీస్ మొబైల్స్ను కూడా జనవరి 4వ తారీఖున లాంచ్ అయిపోతున్నారు మన ఇండియాలో. సో ఈసారి మాత్రం రెడ్మీ కొద్దిగా గట్టిగానే కాన్సన్ట్రేట్ చేసిందని చెప్పొచ్చు అనమాట. డిస్ప్లే పరంగా అలాగే కెమెరా పరంగా సో చాలా వరకు వీళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు. నా దగ్గర అయితే రెడ్మీ నోట్ 13 అయితే ఉంది, ఆల్రెడీ టచ్ చేస్తున్నాను. మీకు ఇది డిసెంబర్ 2వ తారీఖున అన్బాక్సింగ్ వీడియో అయితే మన ఛానల్లో వస్తుంది. నా దగ్గర ఉన్నది ఎంట్రీ లెవెల్ మొబైల్ కదా, రెడ్మీ నోట్ 13 మొబైల్. ఇందులోనే 1 బిలియన్ కలర్స్తో డిస్ప్లే అయితే ఇచ్చారు. బెజల్స్ అయితే చాలా అంటే చాలా నేరో బెజల్స్తో అయితే తీసుకొచ్చారు. నేను ట్విట్టర్ Xలో పోస్ట్ కూడా చేశాను. సో అంత జాగ్రత్తగా అంత మంచి మంచి స్పెసిఫికేషన్స్తో అయితే ఈ మొబైల్స్ని అయితే తీసుకొస్తున్నారనమాట. రెడ్మీ నోట్ 13లో డెమెన్సిటీ 6080 ఈ ప్రాసెసర్ ఉండబోతుంది. 13 ప్రోలో స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 2 ప్రాసెసర్ ఉండబోతుంది. ఇక ప్రో ప్లస్లో చూస్తే డెమెన్సిటీ 7200 అల్ట్రా ఈ ప్రాసెసర్ అయితే వాడబోతున్నారు. మనం ప్రోలో కానీ ప్రో ప్లస్లో కానీ చూస్తే 6.67 ఇంచెస్ OLED డిస్ప్లే వాడబోతున్నారు అనమాట. ఈ రెండు డిస్ప్లేస్ 68 బిలియన్ కలర్స్ సపోర్ట్ అయితే రాబోతుంది. 1 బిలియన్ కలర్స్ ఇప్పుడు దాకా మనం అనుకుంటూ వచ్చాం కదా, 68 బిలియన్ కలర్స్ అయితే వీటిలో ఉండబోతున్నాయి అనమాట. అలాగే రేర్ సైడ్ మనకి ప్రో ప్లస్లో 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటాయి, సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ అయితే ఉండబోతుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో, Android 13తో మనకి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. ఈసారి ఇందులో మనకి IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా అయితే చూడడానికి ఉండబోతుంది అనమాట. సో మంచి మంచి స్పెసిఫికేషన్స్తో ఈ మొబైల్స్ అయితే తీసుకొస్తున్నారు. మేబీ నేను అనుకోవడం రెడ్మీ నోట్ 13 సిరీస్లో నోట్ 13 ప్రైస్ వచ్చేసరికి బిలో 20,000 ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రో వేరియంట్ మీకు బిలో 30, అలాగే ప్రో ప్లస్ అబోవ్ 30 ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక పోకో X6 సిరీస్ మొబైల్స్ కన్ఫర్మ్ అయితే చేసింది, మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా. వీటిని కూడా మన జనవరి నెలలో అయితే లాంచ్ అయిపోతున్నారు. మేబీ నేను అనుకోవడం ఇంకా డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు, కానీ జనవరి 2nd వీక్లో లాంచ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మొబైల్స్ మనకు తెలిసిందే, X6 వచ్చేసరికి రెడ్మీ నోట్ 13 ప్రో మొబైల్ని రీబ్రాండ్ చేస్తున్నారని చెప్పేసి రూమర్స్ అయితే ఉన్నాయి. ఇక పోకో X6 ప్రో రెడ్మీ K70E అని ఒక మొబైల్ని చైనాలో లాంచ్ చేసింది. సో ఆ మొబైల్ని రీబ్రాండ్ చేసి తీసుకొస్తారనేది రూమర్స్ అనమాట. సో ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 8300 అల్ట్రా ఈ ప్రాసెసర్ని అయితే వాడబోతున్నారు. ఇందులో మనకి Android 14 అలాగే హైపర్ వాయిస్తో అయితే అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది అనేది ఎక్స్పెక్టేషన్స్ అనమాట. సో చూడాలి మరి ఈ మొబైల్స్ని ఎప్పుడు లాంచ్ చేస్తారనేది. ఇక వీటి ప్రైజెస్ కూడా మనకి బిలో 30,000 ఉండే అవకాశం అయితే ఉంది. ఇక రియల్మీ కూడా 12 సిరీస్ మొబైల్స్ని ఎర్లీగా తీసుకురావాలని చెప్పి అయితే అనుకుంటుందన్నమాట. ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిన రియల్మీ 10 సిరీస్కి అలాగే 11 సిరీస్కి మధ్యలో 8 months గ్యాప్ అయితే ఇచ్చింది. అయితే ఈసారి 11 సిరీస్కి 12 సిరీస్కి అంత గ్యాప్ అయితే ఇవ్వదలుచుకోలేదు, తొందరగా తీసుకురావాలనుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తే మార్కెట్ చాలా కాంపిటీషన్ టఫ్గా అయితే ఉంది. ఇప్పుడే చెప్పుకున్నాగా రెడ్మీ నోట్ 13 సిరీస్ మొబైల్స్ అలాగే పోకో X6 సిరీస్. సో ఇవి వచ్చేస్తే మార్కెట్ని అవి ఆక్యుపై చేస్తాయి కాబట్టి వీళ్ళు సో వీటిని ఎర్లీగా తీసుకురావాలని చూస్తున్నారు. వీటిని కూడా మనకి ఈ జనవరి నెలలో తీసుకొస్తారని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను స్పెసిఫికేషన్స్. సో ఇవన్నీ యాక్చువల్గా రోమర్స్ అనమాట. సో ఇవే స్పెసిఫికేషన్స్ వస్తాయని చెప్పలేము. కాకపోతే ఈసారి మాత్రం మనకి ఈ రియల్మీ 12 సిరీస్ మొబైల్స్లో పెరిస్కోప్ని అయితే చూడబోతున్నాం. పెరిస్కోప్ లెన్స్ని అయితే వీళ్ళు వాడబోతున్నారు. సో అంటే ఫస్ట్ టెలిఫోటో సెన్సార్తో పాటు మనకి పెరిస్కోప్ని వీళ్ళు ఈ సిరీస్లో అయితే యాడ్ చేయబోతున్నారు. ఇంతకుముందు వీళ్ళు ఇలాగైతే ఏ మొబైల్ను తీసుకురాలేదు. ఈసారి డిస్ప్లే మీద అలాగే కెమెరా మీద వీళ్ళు కూడా గట్టిగా కాన్సన్ట్రేట్ అయితే చేశారని చెప్పొచ్చు. ఇక ఫైనల్గా ఈ జాతిరత్నం అదేనండి హానర్ ఆల్రెడీ మన ఇండియాలో హానర్ 90 మొబైల్ అయితే తీసుకొచ్చింది కదా, X90 మొబైల్ అయితే తీసుకొచ్చింది కదా. సో ఆ మొబైల్ తర్వాత ఇంకో మొబైల్ని తీసుకురావాలని చెప్పి ఆలోచించి ఏ మొబైల్ తీసుకురావాలని చెప్పేసి వీళ్ళు ఆల్రెడీ లాంచ్ చేసేసిన ఒక మొబైల్ని జనవరిలో అయితే తీసుకురాబోతున్నారు అనమాట. అదే హానర్ X9B. సో ఈ మొబైల్ని ఆల్రెడీ వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. ఇప్పుడు ఈ మొబైల్ని అయితే జనవరిలో అయితే తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ మనకి 6.8 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. స్నాప్డ్రాగన్ 6 జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఈ మొబైల్లో ఉంటుంది. రే సైడ్ మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్, 5800 mAh బ్యాటరీ, 35 వాట్
ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో, ఆండ్రాయిడ్ 13తో, మ్యాజిక్ UI 7.2తో ఈ మొబైల్ అయితే రాబోతుంది అనమాట. సో ఈ మొబైల్ మనకి జనవరిలోనే రావచ్చు. ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ ఇంతకుముందు లీక్స్ కూడా అయినాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో కూడా ఈ మొబైల్ అయితే స్పాట్ అయింది. సో ఈ మొబైల్ ప్రైస్ నేను అనుకోవడం 30 నుంచి 35,000 రూపాయలు పెడతారు వీళ్ళు. ఏమి తక్కువ తిన్నారు వీళ్ళు. ఇంతకుముందు తీసుకొచ్చిన 90 కూడా ప్రైస్ ఎక్కువలోనే పెట్టారు. ఈసారి కూడా ఈ మొబైల్ ప్రైస్ ఎక్కువలోనే పెడతారు. ఇవి కాకుండా ఇంకా అల్పా చిన్న మొబైల్ లాంచ్ అంటే చిన్న మోడల్స్ అండ్ మొబైల్స్ అయితే లాంచ్ అయ్యే అవకాశం మనకి జనవరిలో అయితే కనిపిస్తుంది. ఫిబ్రవరి నెలలో అయితే మాత్రం ఇంకా ఎక్కువ మొబైల్స్ అయితే లాంచ్ అవుతాయి. ఎందుకంటే చెప్పారు కదా, MWC మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ అయితే ఉండబోతుంది. అక్కడ చాలా మొబైల్స్ అందులో చూస్తే నథింగ్ ఫోన్ 2A ఆ మొబైల్ కూడా ఉండబోతుంది. ఇక చాలా మోడల్స్ అయితే మనకి అక్కడ లాంచ్ అయితే కాబోతున్నాయి. సో ఫిబ్రవరి నెలలో అయితే వాటి గురించి మనం తెలుసుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.